సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, సత్యవంతుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. బెతెస్దా మినిస్ట్రీస్ సమర్పించు సత్యవంతుని స్వరము అనే కార్యక్రమను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు నామమున వందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీకు జరుగుతున్న మేలులు, స్వస్థతలు, అద్భుతాలు మాకు లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, టెలిఫోన్స్ ద్వారా తెలియచేస్తున్నందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంతోమంది ప్రార్థనలకు జవాబులు పొందారని, స్వస్థత కలిగిందని, రక్షణ పొందామని మాకు తెలియచేస్తున్నారు. వీరందరి కొరకై దేవునికి వందనాలు. మా దగ్గర జరుగుతున్న చైన్ ప్రేయర్స్, యూత్ రిట్రీట్, ఆదివారపు ఆరాధన, ఫాస్టింగ్ ప్రేయర్స్, స్త్రీల కూడికల్లో ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీకేమైనా సమస్యలుంటే మీ గృహానికి దైవజనులు వచ్చి మీ కొరకై ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ సమయంలో దేవుని సేవలో బాగా వాడబడుచున్న మా నాన్నమ్మ డాక్టర్ జయశీల గారి దైవ సందేశం విందాము. 107వ దావీదు కీర్తన 21. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక. చూడండి, ఉత్సాహధ్వనితో కార్యములను ప్రకటించుదురు గాక. ఎందుకు మనం మందిరానికి వస్తున్నామనంటే ఆయన చేసిన కార్యాల కొరకు ఈ నెలంతా మనం స్తోత్రాలు చెల్లించాలి, మనం స్తుతులు చెల్లించాలి. 6 నెలలు కాపాడాడు. పెద్ద వాళ్ళు ఈ దినం లేకపోయారు కాబట్టి మనము సజీవులుగా ఉన్నామనంటే దేవునికి స్తుతి చెల్లించడానికి. కాబట్టి ఈ నెలంతా కూడా మనం స్తుతులు చెల్లించాలని, ఎక్కడికి పరిగెత్తి రావాలి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే పరిగెత్తుకొచ్చారు. అందుకని నేను వారిని ఉంచానంటున్నాడు దేవుడు. లోకంలో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. అందరి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడా? అందరికీ వర్షం కుమ్మరిస్తున్నాడా? అందరి మీద ఉందా? అందరికీ వర్షం కుమ్మరిస్తున్నాడు, అందరికీ సూర్యుడు ఉదయిస్తున్నాడు, అందరి మీద మనసు ఆయన కుమ్మరిస్తున్నాడు. ఎందుకు? దేవుని బిడ్డలు కాబట్టి దేవుడు మనకే నీరిస్తున్నాడు, మనకే వెలిగిస్తున్నాడు, మనకే ఆహారం ఇస్తున్నాడు, మనకే ఆరోగ్యం ఇస్తున్నాడు అన్నట్లుందా? అందరు కూడా ఆయన ప్రజలే. మనం కూడా సాధారణమైన వాళ్ళమే, మనం ఏం స్పెషల్ కాదు. సాధారణమైన ప్రజల్లో నుండి దేవుడు ఎవరిని పిలిచాడంటే అబ్రహాముని పిలిచాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. ఎవరైనా ఒక అన్యుడు, బొమ్మలు అమ్ముకునేవాడు, ఆ అన్యుల్లో నుండి, ఒక సాధారణమైన ప్రజల్లో నుండి దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి, అబ్రహామా నేను చూపించబోతున్నా ఆ ప్రదేశానికి నీ వెళ్ళు అని అనే వరకు ఆయన వెళ్ళాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ఏమంటాడు? నీవు సున్నతి చేసుకొని నాతో నిబంధన చేయి, నేను నీకు తోడై ఉంటా, నీవు నా సొత్తు. ఎప్పుడైతే నువ్వు నాకు నిబంధన చేస్తావో, నీవు సున్నతి చేసుకుంటావో, అప్పుడు నేను నీతో నిబంధన చేస్తానన్నాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. లోబడ్డ తర్వాత ఆయన సున్నతి చేసుకున్నాడు. ఆయన సున్నతి చేసుకున్నాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు, యోసేపు తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా సున్నతి చేసుకొని దేవుని ప్రజలు. యెషయా గ్రంథం 43 మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఎలాగు? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరిని అంటున్నాడంటే వీళ్ళను, ఇశ్రాయేలీయులను ఏమంటున్నాడు? భయపడకుము, నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటున్నాడు. మనల్ని అన్నాడా? వాళ్ళని అన్నాడా? కదా, ఇశ్రాయేలీయులను అంటున్నాడండి. మీరు డౌట్ పడకండి, చక్కగా చెప్పండి కదా. ఏమంటున్నాడు? పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇశ్రాయేలీయులను నా సొత్తు అని అంటే ఎందుకు? వారు సున్నతి చేసుకున్నారు. వాళ్ళు సామాన్య జనుల నుండి ఒక ప్రత్యేకంగా వాళ్ళు బయటకు వచ్చారు. వారు ప్రత్యేక జనంగా ఉన్నారు, ప్రతిష్ఠిత జనాంగంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వారితో ఏమంటున్నాడంటే ఇప్పుడు నీవు నా సొత్తు అని అంటున్నాడు. అన్న తర్వాత 1 కొరింథీ పత్రిక చూడండి, 6వ అధ్యాయం ఆఖరి వచనం ఏముందో చూడండి. పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు
మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారని ఎవరితో చెప్తున్నాడండి? ఇప్పుడు ఇశ్రాయేల్తో కాదు, ఇప్పుడు మనతో చెప్తున్నాడు. అప్పుడేమో ఇశ్రాయేల్తో చెప్పాడు, ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? మనతో, నూతన నిబంధన క్రైస్తవులతో. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, ఎవరైతే మారు మనసు పొందుకున్నారో, ఎవరైతే దేవుని అభిషేకం పొందుకున్నారో, ఎవరైతే దేవుని నామమును బట్టి ఆయనను కీర్తిస్తున్నారో, ఆయనను స్తుతిస్తున్నారో, ఆయనను మహిమపరుస్తున్నారో, ఆయన ప్రచురం చేస్తున్నారో, వారిని గురించి ఏమంటున్నాడు అనంటే, ఇప్పుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అంటున్నాడు. ఇశ్రాయేలులను విడిచిపెట్టాడు, ఇప్పుడు మన సైడ్ తిరిగాడు దేవుడు. ఎందుకు తిరిగాడు మన సైడు? దేవుని స్వభావం ఏమైనా చేంజ్ ఉందా? దేవుడు ఏమైనా మారిపోయే దేవుడా? యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, అనగా ఇశ్రాయేలు యొద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులు, అదండి, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించకపోయిరి. అదండి, ఇప్పుడు మనకు ఓపెన్ స్టేట్మెంట్ అన్నట్టు, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలాగుటకు, చప్పలు కొడదాం హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లలాగుటకు ఆయన మనకు అధికారము అనుగ్రహించెను. ఏమైపోయింది? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఇశ్రాయేలు యొద్దకు వస్తే ఏమైపోయింది? అక్కడ ఇశ్రాయేలీలు రక్షణను, రక్షకుణ్ణి తిరస్కరించారు. తిరస్కరించినందుకు ఇక్కడ ఈయన ఏం చేశాడనంటే అన్యజనుల యొద్దకు వచ్చాడు. రక్షణ అన్యజనులు వారు ఎంతో సంతోషంతో, పేతురు, యోహాను, పరిశుద్ధ పౌలు గారు, వీరు ఎప్పుడైతే వారికి యూదులకు, ఇశ్రాయేలుకు వాక్యం చెప్పడానికని వెళ్తే వాళ్ళను చంపడానికని, వాళ్ళని రాళ్లతో కొట్టడానికని, తర్వాత వాళ్ళు మేము మెస్సియాను అంగీకరించమని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో, తిరస్కరించారో, అప్పుడు ఏం చేశారనంటే, మొట్టమొదలు వాక్యం మీ వద్దకు రావడం న్యాయమే, ధర్మమే, కానీ మీరు దాన్ని నిర్లక్ష్య పెట్టారు, తిరస్కరించారు. కాబట్టి మేము అన్యజనుల యొద్దకు వెళుతున్నామని వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ అపోస్తలులు ఇస్తున్నారండి. ఇక్కడ యేసు ప్రభు ఇచ్చాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనములు, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయన నామమును అంగీకరిస్తారో అందరికీ దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారము అనుగ్రహించనని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎందుకు అనంటే, ఎప్పుడైతే వారు రక్షణను నిర్లక్ష్య పెట్టారో, ఇశ్రాయేలీయులు దేని ద్వారా రక్షింపబడ్డారు, విమోచించబడ్డారనంటే గొర్రెల రక్తము, ఎద్దుల రక్తము, మేకల రక్తము, పశువుల రక్తం చేత వారి పాపములు విమోచించబడ్డారు. కానీ మన పాపంలు ఎవరు కడిగారు, మనల్ని ఎవరు విమోచించారనంటే అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మనము విమోచించబడ్డాము, మనము రక్షించబడ్డాము. అందుకనే నీవు నా సొత్తు అంటున్నాడండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నీవు నా సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు మీరు. కాబట్టి నీ దేహము ఎవరిదన్నాడుగా, ఈ దేహము దేవునిది, దాన్ని అపవిత్రపరచొద్దు, మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, లంచాలు తీసుకోవద్దు, ఒకరిని కొట్టొద్దు, భయంకరంగా తిట్టొద్దు కదా. ఇలాగూ ప్రభు ఏమంటున్నాడంటే, నీ దేహాన్ని పరిశుద్ధపరచుకుంటే నేను అందులో నివాసం చేస్తానంటున్నాడండి. హల్లెలూయా. అందుకని ప్రభు మన సైడ్ తిరిగాడు. ఎందుకనంటే, నా రక్తంతో నిన్ను కొన్నాను కాబట్టి ఇప్పుడు నీవు నా సొత్తు అంటున్నాడండి. ఆయన సొత్తును 6 నెలలు కాపాడాడు. 6 నెలలు ఇంకా మనం ముందు కాపాడుతానని ఆయన వాగ్దానం చేయబోతున్నాడండి. హల్లెలూయా. నేను 6 నెలలే కాదు, ఎన్ని దినములైతే నీ బ్రతుకు, మనం పుట్టినప్పుడే మన డెత్ డే రాయబడి ఉన్నది, మనం ఎప్పుడు చనిపోతామో అది రాయబడి ఉన్నది. కాబట్టి అంతవరకు దేవుడు నిన్ను కాపాడుతాడు. అంతవరకు ఏ హాని కూడా ఎవరు కూడా చెయ్యలేరు. ఉదయకాలము చాలా ర్యాష్ వచ్చింది. నాకు ర్యాష్ వచ్చి ఎన్ని క్రీములు పెట్టుకున్నాను, 2-3 ట్యాబ్లెట్లు మింగినాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మనసున పడతలేదు. నాకు ఎంత భయంకరంగా మంట, తర్వాత గొంతు దగ్గర అంతా కూడా ఇదైంది అన్నాడు. చాలా ఏదో నాకు పడలేదు, డ్రగ్ అలర్జీ వచ్చేసి నాకు ఉక్కిరి అవుతుంది. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా అని వాక్యం చూసుకుందాం అనుకుంటున్నాను. నాకు అస్సలు ఇటు పీస్ ఆఫ్ మైండ్ లేదు. అప్పుడు అలాగే నేను పడుకున్నాను. కొద్దిసేపు పడుకొని లేచి ఏం చేశాను, పోయి స్నానం చేసి వచ్చి, దేవా నాకు తెలియదు, నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను, వాక్యం చెప్పేది నీకు, అక్కడికి వెళ్ళాలి, అక్కడ నీ ఆరాధన జరిగించాలి, నీ నామానికి అవమానం రావద్దు అని చెప్పేసి ప్రేరాలు వేసుకొని ఏసు రక్తం దేవాన్ని పెట్టుకుని చల్ల పడిపోయాను నేను. హల్లెలూయా. గొప్ప దేవుని మన ప్రక్కకే పెట్టుకుంటాము, మనం ఏం చేస్తాము అని మర్చిపోయి ఏ డాక్టర్ దగ్గరికి, ఏ చిట్కాల దగ్గరికి ఇలాగూ అవన్నీ ఎన్నో చేస్తూ ఉంటాం. ఎందుకు పోవటం లేదంటే, నీ దగ్గర విశ్వాసం లేక. నీ సమస్తం వెనక అప్పచెప్పు, ప్రతి కోణంలో నేను నిన్ను టచ్ చేస్తా అంటున్నాడండి. నువ్వు దేంట్లో పడిపోయావు అక్కడ నేను టచ్ చేస్తా అంటున్నాడు. అక్కడ నేను నిన్ను లేవనెక్కుతాను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి.
నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవా మ్మ్. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మ్మ్. నిన్ను ఎక్కువగా ఎంచి మ్మ్. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మ్మ్. మీరు సర్వ జనముల కంటే మ్మ్. విస్తార జనమని మ్మ్. యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని కాదు, మీరు గొప్పోళ్ళని కాదు, మీరు అందంగా ఉన్నారని కాదు, మీరు బలంగా ఉన్నారని కాదు, మీరు ధనవంతులని కాదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది, మెజారిటీ ఉన్నారని కాదు ఏర్పాటు చేసుకున్నది. మీరు అందరికంటే చాలా తక్కువ, స్వల్ప జనమకు యాకోబు అని అంటున్నాడు. అలాంటి వాళ్ళని నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? నేను చెప్పినట్టు అబ్రహాం విన్నాడు కాబట్టి, ఆ అబ్రహాం నాతో నిబంధన చేశాడు కాబట్టి నేను నిన్ను ప్రత్యేకించుకున్నా. ప్రతిష్ఠిత జనాంగం మీరు, అందుకని అందరికంటే నేను నిన్ను ఎక్కువగా ఎంచుతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. అలాంటి జనాంగంను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, హబక్కుకు 3:2 నా నిమిత్తము నేను మిమ్మల్ని చూస్ చేసుకున్నా కాబట్టి మీరు నన్ను స్తుతించాలి, మీరు నన్ను మహిమపరచాలి, మీరు నన్ను ఘనపరచాలి, మీరు నన్ను స్తోత్రించాలి, మీరు నన్ను కీర్తించాలి అని ప్రభు ఆశపడుతున్నాడు మన ద్వారా. నువ్వేం చేయాలనంటే మహిమపరచాలి, అది ఒక్కటే కావాల్సింది. నాకు రావాల్సిన మహిమను నేను ఇతరులకు ఇచ్చేవాడని కాదు, నేను రోషం కలిగిన దేవుడు అంటున్నాడు. చదవమ్మా 3:2. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని మ్మ్. నేను భయపడుచున్నాను. మ్మ్. యెహోవా మ్మ్. సంవత్సరములు సంవత్సరములు జరుగుచుండగా జరుగుతుండగా నీ నీ కార్యము నూతన పరచము. అందరు కూడా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యము. మేము ఎప్పుడు బర్త్డేస్ కు కదా, న్యూ ఇయర్ డేస్ కు మాట్లాడుకుంటాం, కానీ ఇది చూడండి ఎంత బాగున్నదో. సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియపరచుము, కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనము. నీ కార్యములను ఏం చేయాలి? నువ్వు తెలియజేయు, రివైండ్ చేయి, ఉజ్జీవింపజేయి. ఎప్పుడు? ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్. మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్ అంటే ఏంటి? సంవత్సరము మధ్యలో, మనం సంవత్సరం మధ్యలో ఉన్నాం ఇప్పుడు. అందుకనే నీ కార్యం నూతనపరచు, నీ కార్యం ఉజ్జీవం చేయు, నీ కార్యం నెరవేర్చు, నీ కార్యంలో నాకు తెలియజేయు. ఈ 6 నెలలు కూడా నేను స్తుతిస్తా, స్తోత్రాలు చెల్లిస్తా. ఇంకేమంటున్నాడు? ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్ మేక్ నోన్, ఇన్ wrath రిమెంబర్ మై మర్సీ. అంటే కోపించుచునే నీ వాత్సల్యత నాకు తెలియజేయమంటున్నాడు. కోపించుచునే నీ కరుణ నా మీద చూపించు, కోపించు. ఈయన wrath అంటున్నాడు అండి ఇక్కడ ఇంగ్లీష్ లో. అక్కడ కోపం అంటున్నాడు. కోపం అంటే యాంగర్, ఇక్కడ wrath అంటే ఉగ్రత. ఈ wrath అంటే ఏంటనుకున్నారు? సొదొమ గొమొర్రా మీద కురిపించిన అగ్ని గంధకాలు. క్షణంలో మనం మాడిపోతాం. ఇక్కడ ఇంగ్లీష్ లో wrath అంటున్నాడు. ఆ wrath అంటే అది, కానీ మనకు తెలుగులో ఎలాగో ట్రాన్స్లేషన్ అంటే కోపించునే, అంటే కోపమే కదా, ఉగ్రత కాదు కదా. ఇప్పుడు కరోనా వచ్చి ఎట్లయిపోయిందని అంటే ప్రపంచం అంతా గడగడలాడిపోతుంది. ఇదే ఉగ్రత. సంవత్సరం మధ్యలో మనం వచ్చాం. ఇది 7వ నెల. 122 దావీదు కీర్తన 1వ. యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. చాలా యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు ఎవరంటున్నారు ఈ మాట? దావీదు మహారాజు ఏమంటున్నాడు? యెహోవా మందిరానికి వెళ్దామంటే నేను సంతోషించి వచ్చారా, భయంతో వచ్చారా? సంతోషంతో కదా. ఎందుకు సంతోషంతో వచ్చాడు? 4వ వచనం చదవండి. సంతోషం ఎందుకు? ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. వారి గోత్రములు యెహోవా గోత్రములు అండి. వారి గోత్రాలు అంటే ఇశ్రాయేలు గోత్రాలు, యెహోవా గోత్రాలు అంటే మనము ఎక్కి వెళుదాము. ఇప్పుడు యెరూషలేముకి ఎక్కి వెళుతున్నారు, మందిరానికి ఎక్కి వెళుతున్నారు. దేనికి? ఏదో అడగడానికి కాదు, ఏదో చేయడానికి కాదు, ఏదో ఇస్తున్నారు కానీ తినడానికి కాదు. దేనికి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎక్కి వెళుతున్నారంట యెహోవా గోత్రాలు, వారి గోత్రాలు. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు. ఈ నెలంతా కూడా మనం ఏం చేయాలనంటే ఏంటి? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నేను చేను పేరు ఎందుకు పెట్టానంటే ఈ కరోనా ఉన్నదని భయం కాదండి. మీకు ఎలాగనంటే స్తుతి స్తోత్రం లోపల, బయట వచ్చేసి యేసు రక్తం చేయం, బయటకు వచ్చేదంటే యేసు రక్తం చేయం అనుకోవాలి. ప్రతి విధమైన చీకటి పారిపోతుందండి. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. అందుకని కీర్తన 42:4 త్వరగా చదవాలి. పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో. దేనికండి? ఎందుకు సంతోషం అంట? దేవుని మందిరానికి నడిపించారు. ఎవరైనా నడిపించారా మనల్ని? ఈ రోజు మనం మందిరానికి పోదాం రామని ఎవరంతా వాళ్ళు వచ్చారు? ఎవరైనా తీసుకొని వచ్చారా?
దేవుని మందిరానికి నడిపించినందుకు పండుగలు ఉత్సవాలు చేస్తున్నారు. జన సమూహంతో పండుగ చేస్తున్న సమూహంతో వెళ్ళిన సంగతికి సంతోషం కలిగి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నందుకు ఇక్కడ ఏమైపోయింది, దావీదు మహారాజుకు సంతోషం కలిగిందంట. ఎందుకు? ఆత్మలను మందిరానికి నడిపిస్తున్నాడంట. ఆయన దేవుని మందిరానికి నడుస్తున్నాడు, అడిగినప్పుడు సంతోషపడుతున్నాడు. ఎందుకు? స్తుతి స్తోత్రం చెల్లించడానికి. తర్వాత దేవుని మందిరానికి నడిపిస్తున్నందుకు ఆయన ఎంతగానో ఆనందిస్తున్నాడని 34వ దావీదు కీర్తన మొదటిది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండదు. ఆయనను స్తుతించాలి. ఎందుకు ఇలాగూ నొక్కి నొక్కి చెప్తున్నాడు దావీదు అంటే, ఆయనకు రావలసిన స్తోత్రంలో రావటం లేదంటండి. అడుగుమంటే మనం ఇంత పొడుగు కదా ఓ లిస్ట్ పెడుతున్నాం, మనకి ఏమేం కావాలి అడుగుతా ఉన్నాం. కానీ మనం దేవునికి స్తుతి చెల్లించడం, ఆయనకి ఎంత చెల్లించాలో అంత కంప్లీట్ అవటం లేదు. ప్రతి నిత్యము నువ్వు స్తుతి చెల్లించాలని ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తే మనం ఎలాగున్నామంటే చూడండి, మనం సంతోషం అంటే స్తుతిస్తాం. నిజంగానే నాకు ఏది దుఃఖం లేదు కదా, అయితే సంతోషం ఉన్నది కాబట్టి దేవుడు నాకు ఎంత మేలు చేశాడు, ఎంత అద్భుతాలు చేశాడని దేవుని స్తుతిస్తాం. అదే ఏదైనా కీడు చేశాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఈ దేవుడు నాకు ఏం చేశాడు, ఎంత ప్రార్థించినా నాకు జవాబు రావటం లేదు, ఎంత ప్రార్థన చేసినా నాకు రోగం బాగవటం లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు మార్గాలు తెరవటం లేదు, ఎంత ప్రార్థన చేసినా నా పెళ్లి అవ్వటం లేదు. ఎంతోమంది 25 ఏళ్ళు అవుతుందంట పిల్లలు కాక, ఎంత ప్రార్థన చేసినా పిల్లలు అవ్వటం లేదు. యోవేలు గ్రంథం 2:25లో ఏమంటున్నాడు చూడండి, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, మసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తిరివేసిన సంవత్సరముల పంటను. అయిపోతున్నాయండి. ఇప్పుడు మిడతలు ఎన్నో రకాలు ఉన్నాయంట. ఆ మిడతలు వచ్చి ఏం చేస్తున్నాయి, మొత్తం పంటను తినేస్తున్నాయి. మనుషులు కూడా అపకారమే, మనుషులను కూడా అనారోగ్యమే, చెడే జరుగుతుంది. అందుకని మీరు కడుపార తిని ఏం చేస్తున్నారు, తృప్తి పొంది మీ కొరకు అభిషేకారం జరిగించిన మీ యెహోవాను మీరు మర్చిపోయారు. అందుకని నేను మిడతల దండలు పంపిస్తున్నా, తెగుళ్ళను పంపిస్తున్నా, ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి మీరు నన్ను స్తుతిస్తే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను ఇవన్నీ కూడా నేను మీ నుంచి తొలగిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకనే నిర్గమకాండం 34:10 అంటాడు, నేను ఒక నిబంధన చేస్తున్నట్టు భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుత కార్యములు మీకు చేస్తానంటున్నాడు. సభలు స్తోత్రాలు చెల్లిస్తాను. హల్లెలూయా. డిప్రెషన్ ఉన్నావా, నీ కృంగి ఉన్నావా, నాకు ఎందుకు దేవుడు కార్యం చేస్తలేడని ఈలాగు నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఆరోగ్యం లేదు అనుకుంటున్నావేమో. పిల్లలందరూ కూడా ఏది సెల్ ఫోన్ పెట్టుకొని ఆన్లైన్ లో పాఠాలు వింటున్నారండి. వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది, ఒకటి అర్థం అవట్లేదు. ఆ పిల్లలు ఏం చేస్తారు, సెల్ ఫోన్ పక్కకు పడేస్తున్నారు, క్లాస్ అయితేనే ఉంది, వీళ్ళు ఆటలు వీళ్ళు చేస్తున్నారండి. అవునా, కరెక్టేనా? ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లున్నది, ఎవరు ఎలా ఉన్నారా, ఏది కూడా సరిగా నడవడం లేదు. మనం ఒకటి అనుకుంటున్నాం, అది ఇంకొకటి అవుతుంది కదా. ఇక్కడ మనం కరోనా వైరస్ అంటున్నాం, అక్కడ చైనా వాడు మన మీదకి వస్తున్నాడు, అక్కడ అదొకటి టెన్షన్ మనకు. ఇవి రెండు ఇక్కడ ఉన్నామని అంటే ఇంకేదో కదా, రక్తం పీల్చే మిడతలు వస్తున్నాయంట, అవి ఒక్కటి కూడా మనకు శాంతి లేదు, సమాధానం లేదు. మనం అనుకుంటుండొచ్చు ఇక్కడ ఈ చుట్టుపక్కల చూసే మనము ఎంతో కృంగిపోతున్నామేమో, కానీ భయంకరమైన తెగులు రాబోతున్నవి, భయంకరమైన దినాలు రాబోతున్నవి. అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే, ఏ జనమునకైనాను ఎక్కడనైనా జరిగింపబడిన అద్భుత కార్యములు నేను చేసి మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాను అంటున్నాడు. సభలు కొడతాం హల్లెలూయా. నా నిమిత్తము అతిశయ కార్యములు నేను చేస్తాను అంటున్నాడండి. అందుకని నన్ను మీరు స్తుతించాలని 123 దావీదు కీర్తన చూడండి, మొదటి 2 వచనాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని దాసుని కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పుడమ్మా? మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మనం ఉంటున్నాం. అలాగూ నేనైతే నాది అప్పచెప్పిన, నేనైతే నీకు కదా చెప్పేసిన, నాకు ఇది అవసరం ఉంది, నాకు ఇప్పుడు బాగలేదు, నాకు ఇప్పుడు తలనొస్తుంది, నాకు జ్వరం వచ్చింది, లేదా నాకు ఈ జాబ్ కావాలి, లేదా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, లేదా నేను ఒక దగ్గర అప్లై చేస్తున్నా, దీనికంటే మంచి స్టేటస్ నాకు రావాలి, ఇది నేను నీకు చెప్పిన అయిపోయింది. అలా కాదండి. సర్వెంట్ ఏమంటది అక్కడ, మన సర్వెంట్ ఏం చేస్తుంది, యజమానురాలతో అటు చూస్తుంటది, అమ్మ వెళ్తున్నా, అమ్మ వెళ్తున్నా, సరే వెళ్ళవే అంటే వెళ్తుంది, అది వెళ్ళదు, అక్కడే ఉంటుంది. వెళ్తున్నాను, ఎన్నిసార్లు చెప్తావు అని చెప్పేసి మళ్ళీ నేను 100 రూపాయలు తీసుకొచ్చి దానికి ఇస్తే అప్పుడు వెళ్తున్నాను. మనము దేవుని దగ్గర ఎలాగంటే ఇలా ప్రార్థన చేయాలి, ఆయన కరుణించే వరకు ప్రార్థన చేయాలి. అందుకని లూకాసు వార్తలో ఏమంటాడు, విసుకక నిత్యము ప్రార్థించాలండి. ప్రార్థనలో విసుకుండదు, నిత్యము ప్రార్థించాలంటున్నాడు. నీకు ఆయన కరుణించే వరకు నువ్వు ఆయన దగ్గర గోచాడాలి. హల్లెలూయా. కరుణించే వరకు ఆయన దగ్గర గోచాడాలని
ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ లూకాసు వార్తలో పేతురు యోహాను వారిద్దరు కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రి అంతా చేపలు పట్టారు. పట్టాయా? చేపలు పడలేదు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? తినడానికి ఏం లేదు, రాత్రంతా శ్రమ పడ్డారు, ఖాళీగా ఉన్నారండి. అమ్ముకోవడానికి లేదు, తినడానికి లేదు, తీసుకొని వెళ్ళడానికి లేదు, ఎంత ఎంటీగా ఉన్నారంటే అంత ఖాళీగా ఉన్నారు. యేసుప్రభు వచ్చాడు, మీరు కుడి తట్టు వల వేయమన్నాడు. వల వేయమనగా ఏమైపోయింది? వాళ్ళ పిగిలేటంత చేపలు పట్టాయి. ఎంత ఖాళీగా వచ్చావో నీవు, ఎంత ఆశతో వచ్చావో దేవుని సన్నిధికి, ఎంత నిర్లిప్తంగా వచ్చావో, ఎంత నిరాశతో కూడా వచ్చిండొచ్చు. దేవుడు నాకు ఏం చేస్తున్నాడు? ఇవాళ నాకు ధోని నింపి పంపాలా? చదవబట్టండి. ఇవాళ నా ధోని నింపి పంపాలి, కలిగిన సంచి నింపి పంపాలి. దేవుని ఆశీర్వాదం నాకు కావాలి. హల్లెలూయా. వాళ్ళ పిగిలిపోయేటంత చేపలు వచ్చేసినాయి. ఆఖరికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లేపలేక ప్రక్క వారికి కూడా, నీకే నీ జీవనోపాధి లేదనంటే నువ్వు ప్రక్క ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తున్నావండి. చూసారా? అంత బలవంతుడైన దేవుడు. తినడానికి మనకు లేదనంటే ప్రక్కకున్న వాళ్ళని పిలిచి ఉద్యోగం ఇస్తున్నారు. అయ్యా ఇది లేకపోతున్నా నేను నీకు ఇది కూలి ఇస్తాను. చూసారా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో అంటాడు, వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. 80% అండి అందరు తాగి వెళ్ళిపోయారు. 20% తక్కువ పడ్డది. సిగ్గు, అవమానము. పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయిందంటే చాలా అవమానం. పెళ్లి పీటల నుంచి కట్నం ఇవ్వకపోతే పెళ్లి పిల్లోడు ఎలా వెళ్ళిపోతారో అలాంటి అవమానం. ద్రాక్షారసం అయిపోయిందంటే తల్లి వచ్చి చెప్తున్నది. అప్పుడు యేసుప్రభు అద్భుతం చేయగానే, ఆయన మహిమను విడవగానే, నీళ్లు ద్రాక్షారసం కాగానే 20% వాళ్ళు 80% కంటే అత్యధికమైన రుచిని చూశారండి. హల్లెలూయా కదా. కొద్ది మంది అత్యధికమైన రుచిని, అత్యధికమైన వేళ్ళను, అత్యధికమైన అద్భుతాన్ని చూశారు. ఇంతవరకు దాచిపెట్టుకున్నావు, ఇంత రుచిగా ఉన్నది. అలాంటి అద్భుతం చేయబోతున్నాడు ఈ 6 నెలల లోపల. హల్లెలూయా. హల్లెలూయా. ఏ స్థితిలోనే వచ్చావో ప్రభువు నిన్ను బలపరచబోతున్నాడు, ప్రభువు నిన్ను ఎత్తుకోబోతున్నాడు. ప్రతి విధమైన దాంట్లో ఆయన నీకు అండగా ఉండి ఆయన నీ సమస్తము తీర్చబోతున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. నువ్వు ప్రమోషన్ కొరకున్నావా? నీ కోరికలు తీర్చబోతున్నాడు. 107 దావీదు కీర్తనలో వారు స్తుతిస్తున్నారు. ఎప్పుడు? శ్రమకు తాళలేక. 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల్లో నుండి ఆయన వారిని విడిపించాడండి. హల్లెలూయా. ఆయన వారి ఆపదల్లో నుండి ఆయన విడిపించాడు. ఇత్తడి గడియలు ఉన్నాయా? ఇనుప సంఖ్యలు ఉన్నాయా? యెషయా గ్రంథంలో అంటాడు 48:2-3 అంటాడు, ఇత్తడి గడియలు ఇనుప తలుపులు ఉంటే వాటిని విరగొడతానంటున్నాడు. ఎందుకు? అంత భయంకరమైన కష్టాలు నీకుంటే, కఠినమైన పరిస్థితి నీకుంటే వాటిని విరగొడతానంటున్నాడు. ఎందుకంటే అంధకార స్థలంలో ఉన్న నిధిని నీకు ఇస్తానంటున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అంధకార స్థలంలో ఉన్న మరుగైన ధనాన్ని నీకు ఇస్తానంటున్నాడు. అంధకార స్థలంలో ఉన్న నిధిని నీకు ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనం వస్తున్నాం, చల్లగా ఉన్నది, నిద్రపోవడానికి వస్తున్నాం. అవునా? చూడండి ఎంత ఆదరణ కలుగజేస్తున్నాడు దేవుడు. 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయం మనకు అందరికి తెలిసిందే. యెహోషాపాతు ఆయన మీదకి 3 రాజులు వచ్చారు. 3 రాజులు వచ్చేసి యుద్ధం మీకు చేయడానికి వస్తే ఆయన మోయాబీలు, అమ్మోనీలు, మేయోనీలు, ఒక్క రాజు మీదకి 3 రాజులు యుద్ధానికి వచ్చారు. ఆయన ఏం చేశాడు? పరిగెత్తుకొని మందిరానికి వచ్చాడండి. యుద్ధానికి సైన్యాధిపతిని మేల్కొల్తాడా? మందిరానికి వచ్చి ఫాస్టింగ్ ప్రేయర్ ఆయన అనౌన్స్ చేశాడు. జనులందరూ ఉపవాస ప్రార్థన చేయండి. మనం చేస్తున్నామా? వింటున్నాం వెళుతున్నాం అంతే. ఈ చెవి నుంచి వింటున్నాం, ఈ చెవి నుంచి మనము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. 3 రాజులు యుద్ధానికి వస్తే ఏం చేశాడు? మందిరానికి పరిగెత్తుకొచ్చాడు. మందిరంలో ఉపవాస ప్రార్థన చాటించాడు. ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడనంటే మాటుగాండ్లను పెట్టాడంట. వారి మీద మాటుగాండ్లు అంటే ఎవరు? దాక్కొని చంపుతారు చూడండి. వాళ్ళు చంపుతుంటే ఆఖరికి వాళ్ళు ఒకరికొకరు చంపుకోవడం మొదలు పెట్టారంట. శత్రువులే వారే చంపుకుంటున్నారు. వీళ్ళు ఏం చేయటం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, స్తోత్రిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. యుద్ధానికి పాటలు పాడుకుంటూ పోతున్నారండి వీళ్ళు. ఎంత విచిత్రం చూడండి. మన దేవుడు అందరి దేవుడు లాంటి వాడు కాదండి. ఒకడు కొడితే నేను 10 కొడతాను, నా బలం చూడు నీకు చూడని అలాంటి దేవుడు కాదు. మన దేవుడు భీకరుడు, భయంకరుడు. ఆయన అందరికంటే ప్రత్యేకంగా ఉన్నవాడండి. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకు కలిగినందుకు మనం ఎంత అతిశయపడాలి. ఏం చేశాడు? ఆయన మాటగా నన్ను పెట్టాడు. ఎందుకు? నీవు నన్ను స్తుతిస్తే చాలు, నీదంతా నీ ప్రాబ్లం అంతా నాదే అంటున్నాడండి. హల్లెలూయా. నీ ప్రాబ్లం అంతా నాదే, నీ ప్రాబ్లం అంతా నేను నెత్తి మీద వేసుకుంటున్నానండి. కాబట్టి
ఎప్పుడైతే వారి స్తుతి స్తోత్రంలో వారి పాటలు పాడుకుంటూ వెళ్తున్నారో వారి మీదికి ఏమైపోయింది, శత్రువులు ఒకరికొకరు చంపుకున్నారు, వాళ్ళే పారిపోయారు, వాళ్ళంతా కూడా వీళ్ళు దోచుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, బెరాకా లోయలో వారు చక్కగా స్తుతి స్తోత్రంలో చెల్లించుకుంటూ అక్కడ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టారండి. లోయ అంటే పడిపోయిన స్థితి, ఆ పడిపోయిన స్థితిలో వాళ్ళు సంతోషగానాలు చేస్తున్నారు. హల్లెలూయా. సంవత్సరం మధ్యలో ఉన్నామండి మనము. 6 నెలలు గడిచిపోయాయి. లాక్డౌన్ లో 3 నెలలు ఎలా ఇనుప కొలిమి లాంటి దాసత్వంలో మనం ఉండిండొచ్చు. కొంతమందికి తిండి లేక, కొంతమందికి వ్యాధులతో, బాధలతో, అప్పులతో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురైండొచ్చు. కానీ ఈ 6 నెలల్లో నేను ఒక అద్భుత కార్యం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. కోపించుచు నేను నా వాత్సల్యత చూపిస్తానంటున్నాడు. అద్భుతమైన కార్యాలు చేస్తాడు, నిన్ను ఆదుకుంటానంటున్నాడు. కాబట్టి విశ్వాసం ఉంచాలి, మీరు స్తుతించాలి. మీరు ఏం చేసేది అక్కర్లేదు నాకు. మీరు నాకు రావాల్సిన మహిమను నాకు చెల్లించండి, రావాల్సిన స్తుతిని నాకు చెల్లించండి, అప్పుడే నేను మిమ్మల్ని ఎత్తుకుంటానంటున్నాడండి. హల్లెలూయా. అంటే హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించండి. పరిశుద్ధుడా మా పరలోక తండ్రి, నీ పాదం లెక్కలేని స్తోత్రం నాయన. 6 మాసంలో మీరు మమ్మల్ని అయా దాటింపజేశారు. 7వ మాసంలో వచ్చాం తండ్రి. మా ముందు కూడా 6 మాసంలో నా ప్రభా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు, నీ కార్యము ఉజ్జీవపరచు, నీ కార్యములు బహు గంభీరందని మీరు సెలవిచ్చారు తండ్రి. దేవా మమ్మల్ని విడవకండి, మమ్మల్ని ఎడబాయకండి ప్రభా. నీ ఉగ్రత రాకంటే ముందే మీ వాత్సల్యత మా మీద చూపించండి, మా మీద కురిపించండి. మీ మర్సీ, మీ కనికరము, మీ దయ, మీ జాలి మా మీద కురిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆన్లైన్ లో ఉన్నవారు, అలాగే శుభవార్తల నుండి వింటున్నవారు, అలాగే ప్రభా ఎంతో మంది ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో వింటున్న వారు అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, వారి హక్కులు తీర్చండి ప్రభా. ఈ 6 మాసంలో కూడా బిడ్డలందరినీ మీరే అయా హక్కులు చేర్చుకొని భయపడకుండా నేను నీకున్నాను, నీవు నా సొత్తని ఇప్పుడు మాతో చెప్పిన దేవుడు ప్రభా. ఇశ్రాయేలును మీరు ప్రక్కన పెట్టారు, మమ్మల్ని ప్రత్యేక జనాంగం ఏర్పాటు చేసుకున్నారు. మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలను కూడా పేరు పేరు వలసను ఆశీర్వదించి వాక్యం చేత మీరు అభిషేకించి వాక్యం వారి హృదయాలలో నాటబడి దాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని. అయ్యా ఇంకా ఎవరైనా అస్వస్థంగా ఉంటే, రుణాలతో ఉంటే, అయ్యా డిప్రెషన్ లో ఉంటే, ఎవరైతే బాధల్లో ఉంటే దేవా, ముఖ్యంగా ఈ కరోనా వైరస్ తో ప్రభ బాధపడుతుంటే వారందరూ కూడా మీరే ప్రభ ముట్టి తాకి స్వస్థపరిచి వారి హక్కులు తీర్చమని, ప్రతి యాంగిల్ లో వారిని టచ్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఇంతవరకు మీరు సత్యవంతుని స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమం చూసి ఉన్నారు. ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా, భౌతికంగా మేలులు పొందారని ఆశిస్తున్నాము. యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలంటే మాకు రాయండి. మీకున్న సందేహాలు, అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఇక ముందు కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ కార్యక్రమం సహాయం చేయదలిచిన వారు ఈ చిరునామాను సంప్రదించండి. సత్యవంతుని స్వరము, బెతెస్దా మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 8-2-231/A/304 శ్రీకృష్ణ నగర్, యూసఫ్గూడ, హైదరాబాద్. మా సెల్ నంబర్స్ 9346902818, 9347583059. మా హౌస్ నెంబర్ 040235